నీ సొంతమేనా? మున్సిపాలిటీకి ఏమైనా పైసలు కడుతున్నావా? మరి ఇప్పుడు గతంలో కట్టిన రిసిప్ట్లు ఏమన్నా చూపిస్తావా ఒకటి? సరే దాని ఇప్పుడు ఆడో షాప్ ఉంది ఈడో షాప్ ఉందని ఎలిగేషన్ వస్తుంది నీ మీద. లేదు అది వెంగమాంబ ఇది వెంగమాంబ అంటారు. ఇప్పుడు తల్లి కొడుకులేగా అంటే పబ్లిక్ అడిగి నాకు నీ మీద కోపం లేదు. లేదు లేదు ఇది కూడా ఎవరి పేరు మీద క్లారిటీగా తీస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ సెటర్లు ఉన్నాయి కదా మీ సొంతమా? లేదు అంటే మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా రెంట్ కడతారు. నీకే సొంతం కదా. ఓకే అట్లని కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అవి బంద్ అయినాయి ఇవి కూడా బంద్ కావాలి. ఈ రెంట్లు ఎవరికి వెళ్తున్నాయి ఇది కూడా ఎంక్వైరీ ఇది కూడా వాడతారా అని వాళ్ళు చెప్తారు. అన్నా ఈ సెటర్ ఆప్కే మీదే మీ సొంతమేనా? మీరు ఎవరికైనా రెంట్ కడతారా? ఎంత కడతారన్నా? 6,000 రెంట్. ఎవరికి ఇస్తారన్నా? అంటే ఒరిజినల్గా ఈ షాప్ ఎవరిది? లింగంపేట అనేది. మీరు రెంట్కుంటున్నారు. సో రెంట్ ఎంపీడీఓ పోదు మున్సిపాలిటీ పోదు అంతే కదా, ప్రైవేట్. అయితే ఇప్పుడు మీకు మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ ఏమైనా తీసుకుర్రా? మీరేమో నీ సొంతమే కదా, రెంట్కి ఇంట ఏం లేదు. మున్సిపాలిటీకి ఏమైనా ట్యాక్స్ కడతావా? ఎంత? ఆ రిసిప్ట్లు ఏమైనా ఉన్నాయి? ఇంత రిసిప్ట్లు ఏమంటే చూపించరాదు. వాళ్ళు ఎంతో కొంత తీసుకొని రిసిప్ట్ ఇస్తారు కదా మున్సిపాలిటీ వాళ్ళు. అన్నా ఈ షాప్ నీ సొంతమా? ఎవరైనా రెంట్ ఇచ్చిర్రా? నీ సొంతం నీదేనా? రెంట్కి ఇట్లా ఏం లేదు. మున్సిపాలిటీకి ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా? ఎవరు కడుతుర్రు? రిసిప్ట్ ఏమైనా ఉందా? అన్న దగ్గర రిసిప్ట్ అయితే షాప్లో ఉంటుంది కదా, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లు. ఎందుకంటే ఇప్పుడు అవతల బంద్ అయినాయి కదా, మేము లీగల్గా ఉన్నా బంద్ చేసినాము. ఇవి ఇల్లీగల్గా నడుస్తాయని మున్సిపాలిటీ ట్యాక్స్ కడితే చూపియండి, ప్రాబ్లం ఉండదు. అలా నీది కూడా నీ సొంతమా ఎవరికైనా కిరాయికా? ఏమైనా మున్సిపాలిటీకి ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా అన్నా? ఇప్పుడు పాత ఏమైనా రిసిప్ట్లు ఉన్నాయా? ఒక తెప్పిస్తావా? ఒక ఫోటో ఒక ప్రూఫ్ కోసమా, సాక్ష్యం కోసం అంతే. ఓకే రైట్. షాప్ నీ సొంతమా కిరాయా? ఇది మున్సిపాలిటీకి ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా? నువ్వు ఎవరికైనా కిరాయి కడుతున్నావా? రెంట్ ఎవరికి ఇస్తున్నావు? వేరే పర్సన్. ఆయన మున్సిపాలిటీకి ఏమైనా పైసలు కడతాడా? షాప్ నీ సొంతమా రెంటా? మున్సిపాలిటీకి ఏమైనా ట్యాక్స్ కడతావా అన్నా? అంటే కరోనాకు ముందు ఏమైనా రిసిప్ట్లు ఉన్నాయా? కొద్దిగా తెప్పిస్తావా? రమేష్ ఏడుకోండు. షాపు నీ సొంతమా రెంటా? ఎవరికి కడుతున్నావు? ఓకే ఆయన మున్సిపాలిటీకి ఏమైనా పైసలు కట్టడా? ట్యాక్సులు రిసిప్ట్లు ఏమైనా తెప్పిస్తావా వాడికి? ఇప్పుడు ఇష్యూ అవుతుంది, కలెక్టర్ దాకా పోయింది ఇష్యూ. మొత్తం ఈ రేకుల డబ్బులు ఈ జడ్చల్లో ఉన్న రేకుల డబ్బులు అన్నీ లేపిస్తున్నాం. అవును అలా